నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఫైర్ బీఆర్ఎస్ బంజారా సదస్సులో పలు వ్యాఖ్యలు బ్యూరోక్రాట్స్ ఇండియా జాబితాలో 3 ఐఏఎస్లు జాబితాలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ సత్పతికి చోటు పద్దెనిమిది నుండి 25 వరకు మేడారంకు ప్రత్యేక బస్సులు కరీంనగర్ రీజియన్ల పరిధిలో 325 సర్వీసులు. ఇక వార్తల్లోని వివరాలు. బీఆర్ఎస్ ను బొంద పెట్టడం ఎవరి తరము కాదని గులాబీ పార్టీని నేటి యువతకు అప్పచెపుతున్నట్లు తెలిపారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. కరీంనగర్ శివార్లోని చింతకుంటలో బంజారా ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు చేసిన ఆరోపణలపై ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమం నుండి పుట్టిన పార్టీ టీఆర్ఎస్ అని తమ పార్టీని ఎవరూ ఆపలేరన్నారు. రానున్న కాలంలో మంచి రోజులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయకులు రూప్ సింగ్, తిరుపతి నాయక్, గవ్వ వంశీధర్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. నిజము నిలకడగా తెలుస్తుంది. నిజం చెప్పులేసుకోక ముందే అబద్ధం ఊరంతా చుట్టూ వస్తుంది. మన కేసీఆర్ గారి ప్రభుత్వం 161,000 ఉద్యోగాలు ఇచ్చినామండి ఈ 10 ఏళ్ళ. మీరు నమ్ముతారా? మీరు ఎవరు మాట్లాడతలేరు. ఏర్పడలేదు, చెప్పుకోలేదు. మనం ఇవాళ మీ ఊరు అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరు? చిన్న పిల్లలే ఉంటారు, ఏఈఓలు. మీ ఊరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్లో కొత్త వాళ్ళే. మీ ఊర్లో డాక్టర్ దగ్గర నర్సింగ్ స్టాఫ్ కొత్త వాళ్ళే. 160,083 ఉద్యోగాలు ఇచ్చినాం. మనం ఇచ్చినామంటే ఇయ్యలేదు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తే ప్రజలు అదే నమ్మారు, యువకులు కూడా అదే నమ్మారు. మొన్న రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 3 నాడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, గెలిచిండు. 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశాడు. జనవరి 1, 2024 నాడు ఆయన జీతాలు ఇచ్చిండు. ఇంకో నిన్న ఇవాళ జీతాలు ఇస్తున్నాడు. 160,000 మందికి నువ్వు ఇచ్చినావా ఇయ్యలేదా రేవంత్ రెడ్డి గారని నేను ప్రశ్నిస్తున్నా. ఇచ్చినాను, ఎందుకంటే వాళ్ళు పని చేస్తున్నారు. కానీ మనం చెప్పుకోలేకపోయినాం. 42,000 ఉద్యోగాలకి పరీక్షలు రాసిండ్రు పిల్లలు. ఫలితాలు వచ్చే ముందే దురదృష్టవశాత్తు కోర్టులో కేసులు పడ్డాయి. కొన్ని పేపర్ లీకేజీలు అయినాయి మన కర్మ కొద్దీ. నిన్న 7,000 మందికి రేవంత్ రెడ్డి గారు సర్టిఫికేట్ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాడు. ఆయన పరీక్ష పెట్టిండా? పారమిత విద్యా సంస్థల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు పురస్కారాలను అందజేశారు ఆ సంస్థల చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులపై విద్యార్థులకు ఆసక్తి కల్పించేందుకు ప్రతి సంవత్సరం టాలెంట్ నిర్వహించి ప్రతిభ చూపిన వారికి బహుమతులను అందజేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడు 12 మంది విద్యార్థులకు 20,000 రూపాయల చొప్పున 2,40,40,000 రూపాయల ప్రోత్సాహాన్ని అందజేశారు. కరీంనగర్ జ్యోతినగర్ పారమిత ఎక్స్ప్లోరికా స్కూల్లో బిస్కెట్ కాంటెస్ట్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి 5 నుండి 10వ తరగతి వరకు చదివే 1000 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ప్రతిభ చూపిన ప్రతి తరగతిలో మొదటి 2 విద్యార్థులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున 2,40,40,000 రూపాయల నగదు బహుమతులను అందజేశారు విద్యాసంస్థల చైర్మన్ ప్రసాదరావు. 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి తరగతికి 5 విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. విద్యార్థుల్లో సమగ్ర అభివృద్ధి, నేర్చుకోవాలని ఆసక్తి, ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ ప్రసూన, అనూకర్రావు, రష్మిత, రాకేష్, వినోద్రావు, ప్రసాద్, ప్రిన్సిపల్స్ రితేష్ మెహతా, శర్మిష్ఠా బసు, ప్రోగ్రాం హెడ్ గోపీకృష్ణ, సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో ప్రతిభను, టాలెంట్ను బయటికి తీసుకురావడానికి కొంతకాలంగా సీరియస్గా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం 2023-24 అకాడమిక్ ఇయర్లో
పిల్లలకి విజ్కిడ్ అనేటువంటి ఒక కాంటెస్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్లో పెట్టడం జరిగింది. గ్రేడ్ 5 నుంచి 10th వరకు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ అందరు కూడా ఆహ్వానం పరచడం జరిగింది. దీని మొత్తం స్కాలర్షిప్ 2,40,000 వరకు, అలాగే సర్టిఫికెట్స్ వీటి కూడా దానికి డిసైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఈ రోజుల్లో చాలా పోటీ పడుతున్నారు. వాళ్ళకు కావాల్సిందల్లా ఒక ప్లాట్ఫామ్ కావాలి. ప్లాట్ఫామ్లో వాళ్ళ యొక్క తెలివిని ప్రదర్శించేటువంటి ఒక సమయం వాళ్ళకు దొరకాలి అనేటువంటి ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. అత్యంత అద్భుతంగా దాన్ని నిర్వహించడం. పిల్లలు చాలా చక్కగా మంది అరౌండ్ 1000 స్టూడెంట్స్ అపియర్ అయ్యారు. అందులో విన్నర్స్ కూడా చాలా అత్యంత పారదర్శకతతో విన్నర్స్ కూడా అసెస్ చేసి చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే పరిమిత స్టూడెంట్స్ ఇందులో పాల్గొనలేదు. ఎందుకంటే పరిమితనే కండక్ట్ చేస్తుంది కాబట్టి పరిమిత స్టూడెంట్స్ పాల్గొని పరిమిత పిల్లలే వచ్చినట్లయితే అది కొంతవరకు ఏదో బాగుండదు. కాబట్టి మా పిల్లలు కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా పరిమిత పిల్లలు మినహా మిగతా అన్ని పాఠశాల పిల్లలు పిలవడం జరిగింది. ఇది పాఠశాల కాకుండా తల్లిదండ్రుల ముందుకు వచ్చి వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. సర్టిఫికెట్లు లేని వాహనాలపైన చర్యలు చేపట్టారు. కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగించారు. తెలంగాణ చౌక్లో పలు ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు చెందిన బస్సులను తనిఖీ చేసి పలు హెచ్చరికలు చేశారు పోలీసు అధికారులు. ఫిట్నెస్ లేని బస్సుల యాజమాన్యాలకు ఇప్పటికే నోటీసులు పంపించామని, అలాగే నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ను నిర్వహించి 45 వాహనాలకు జరిమానా విధించారు. వీటితో పాటు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని వాహనదారులను హెచ్చరించారు కరీంనగర్ ట్రాఫిక్ సిఐ పర్ష రమేష్. ఈపీఎఫ్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ 7,500 రూపాయల కరువు భత్యం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్ర పెన్షనర్ల సంఘర్షణ సమితి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి. భార్యాభర్తలకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని, ఓఆర్సీని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెన్షనర్ల డిమాండ్లపై స్పందించకుంటే ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. కరీంనగర్ టీఎన్జీఓస్ భవన్లో అఖిల భారత పెన్షనర్ల జాతీయ సంఘర్షణ సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రీ లక్ష్మీ రామరెడ్డి హాజరై మాట్లాడారు. కరువు భత్యం ఉద్యోగుల హక్కని, దీనిని సాధించుకునేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం తాత్సారం చేస్తుందని, ఈ ఎన్నికల్లోపు అమల్లోకి రావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి ఏసీపీ మాధవి, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి హాజరు కాగా వారిని పెన్షనర్ల సంఘం ప్రతినిధులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు వంగా వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ గడప కోటేష్ కుమార్, సెక్రటరీ తిరుమల్ రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. మేము గవర్నమెంట్ సొమ్ములో నుంచి ₹1 కూడా అడగడం లేదు కాదు, మేము డిమాండ్ చేస్తున్నాము. మాకు రావాల్సిన మా డబ్బులే లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. అందులో నుంచి మాత్రమే మేము భగత్ సింగ్ కోశ్యారీ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలని 7,500 ప్లస్ డిఏ 2017 జూన్ 6వ తేదీ మా నేషనల్ యాజిటేషన్ కమిటీ స్థాపించినప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఇది చాలామందికి 2 పూటల గౌరవంగా బ్రతకడానికి పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇవ్వని పక్షాన మేమేంటో కూడా తెలియజేయడానికి నెక్స్ట్ ఎలక్షన్స్లో మా ఓటు ద్వారా మేమందరం కూడా గవర్నమెంట్ మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో కూడా మేమందరం ఆల్రెడీ నిర్ణయించుకున్నాము. కాబట్టి గవర్నమెంట్ని మేము డిమాండ్ చేసేది ఏమంటే అతి త్వరలో, ఎంత త్వరలో మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపల మాకు ఏదో ఒక నిర్ణయం మీరు తీసుకొని మాకు తెలపకపోతే మేము నెక్స్ట్ ఎలక్షన్స్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏంటో అనేది కూడా మీకు ఓటు ద్వారా తెలియజేస్తామని చెప్పి గట్టిగా మేము నిర్ణయం తీసుకున్నాము. మరి మాకు 7,500 రూపాయలు నెలసరి కనీస పెన్షన్ ఇవ్వాలని, దాన్ని కరువు భత్యంతో కలిపి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము.
అలాగే అందరు పెన్షనర్స్కి వారి యొక్క జీవిత భాగస్వామికి మరి ఫ్రీగా మెడికల్ ఫెసిలిటీస్ కల్పించాలని గత 7 సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ని మేము కోరుతూ వస్తున్నాము. అలాగే 2014లో ఈ బీజేపీ గవర్నమెంటు వచ్చే ముందు కూడా మాకు వాగ్దానం చేయడం జరిగింది. మేము కనుక అధికారంలోకి వస్తే భగత్ సింగ్ కోశ్యార్ కమిటీని రికమెండేషన్ అమలు చేస్తూ మరి మినిమం పెన్షన్ని ఇంక్రీజ్ చేస్తామని చెప్పారు. ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారిని 2 సార్లు మేము కలవడం జరిగింది. 2 సార్లు వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు, మీ యొక్క డిమాండ్స్ని మేము నెరవేరుస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అది ఆచరణలో సాధ్యం కాలేదు. అందుకే గత నెల 7వ తారీఖున రామ్లీలా మైదానం న్యూఢిల్లీలో మరి 1,00,000 మంది EPS 1995 పెన్షన్దారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాసేవలో శక్తివంతమైన పాత్ర పోషిస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తమ విధులను విజయవంతంగా నిర్వహిస్తున్న మహిళా అధికారుల 3వ జాబితాను బ్యూరోక్రాట్స్ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణలో సేవలు అందిస్తున్న 3 IPS అధికారినులకు చోటు దక్కింది. అడ్మినిస్ట్రేషన్లో తనదైన ముద్ర వేస్తున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతితో పాటు తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శి స్మితా సబర్వాల్, HMDA జాయింట్ కమిషనర్ ఆమ్రపాలీలకు బ్యూరోక్రాట్స్ ఆఫ్ ఇండియాలో చోటు దక్కడం విశేషం. ఈ విషయాన్ని స్మితా సబర్వాల్ తన ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. సమాజంలో సానుకూల మార్పును సాధించడంలో గణనీయమైన పురోగతిని సాధించిన మహిళా అధికారుల జాబితాను విడుదల చేసింది బ్యూరోక్రాట్స్ ఆఫ్ ఇండియా. ఈ జాబితాలో ప్రస్తుతం తెలంగాణలో తమ అమూల్యమైన సేవలు అందిస్తున్న 3 మహిళా IASలకు చోటు లభించింది. వారిలో తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శి స్మితా సబర్వాల్, HMDA జాయింట్ కమిషనర్ ఆమ్రపాలి కాటాతో పాటు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి కూడా ఉన్నారు. ప్రభుత్వాలను నడిపించే క్రమంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ప్రజాసేవకు అంకితమైన మహిళా IAS, IPSలతో కూడిన జాబితాను బ్యూరోక్రాట్స్ ఆఫ్ ఇండియా పేరుతో విడుదల చేశారు. మహిళా IAS, IPSలను ప్రోత్సహించి వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపేందుకు గాను ఉమెన్ క్యాటలిట్స్ 2023 ఆధ్వర్యంలో టాప్ ఉమెన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియా బ్యూరోక్రసీ పేరుతో 3వ జాబితాను విడుదల చేశారు. అన్య మతస్థులకు శ్రీవారి దర్శనం కల్పించే విషయంపై పరిశీలిస్తున్నట్లు తెలిపారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. జనవరిలో 21,09,000 మంది శ్రీవారిని దర్శించుకున్నారని, హుండీ ద్వారా 116.46 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ధర్మారెడ్డి. తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు ధర్మారెడ్డి. కాగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. తిరుమలలోని స్థానిక అన్నమయ్య భవన్లో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు ధర్మారెడ్డి. భక్తులు అడిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారాయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి సేవలో పాల్గొనాలని ముస్లిం భక్తులు కోరడం సంతోషంగా ఉందన్నారు. ముస్లిం భక్తులు శ్రీవారి సేవకు వచ్చే విషయమై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామన్నారు. శ్రీవారి సేవ కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. 15 కోట్లతో క్యూలైన్ల ఆధునీకరణ పనులు చేపడుతున్నామని అన్నారు. తిరుమలలో గ్యాస్ పైప్లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయడానికి సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. రేపటి నుండి 3 రోజుల పాటు తిరుమలలో ధార్మిక సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరిలో 1 కోటికి పైగా లడ్డూలు విక్రయించామని, 46.46 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని, 7.05 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య 21,09,000 జనవరి నెలలో. హుండీ కానుకలు 116.46 కోట్ల. ఇది ఎన్నో మంత్ 100 crores దాటం. ఐ థింక్ 21 మార్చి నుంచి ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా బిలో 100 రాలేదు. లడ్డూలు 1,03,00,000 లడ్డూలు భక్తులు పొందడం జరిగింది. 46,46,04,000 మంది అంటే 46.46 lakhs
అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. కళ్యాణకట్టులో 7.05 lakhs తలనినాలు సమర్పించడం జరిగింది. తర్వాత ఈరోజు ముఖ్యంగా రేపు శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు జరుగుతూ ఉంది. ఎప్పుడో 2008లో జరిగింది అనుకుంటా, 2007-8లో జరిగింది. మళ్ళా దాదాపు 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ధార్మిక సదస్సు జరుగుతుంది. ఈ ధార్మిక సదస్సులో 57 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు దేశం నలుమూలల నుంచి వస్తున్నారు. ఎస్పెషల్లీ ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, తర్వాత ఉత్తర భారతదేశం నుంచి కూడా ఈ స్వామీజీలు వస్తూ ఉన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. శుక్రవారం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెను ఆశీర్వదించగా తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు అధికారులు. రెండవసారి జగన్ సీఎం కావాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆమె తెలిపారు. తిరుమల కొండ మీద అది శుక్రవారం స్వామివారికి అభిషేకమైన తర్వాత స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం అనేది నిజంగా చాలా అదృష్టమైన విషయం. నేను ఇక్కడే తిరుపతిలో పుట్టి పెరిగాను. ఆ రోజు నుంచి ఈరోజు నేను ఇంత ఎదగటానికి మరి భగవంతుడి ఆశీస్సులే కారణం. అండ్ ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు నన్ను నమ్ముకున్న ప్రజలకి నగిరిలో నేను సర్వీస్ చేయగలుగుతున్నందుకు. సో రాబోయేది ఎలక్షన్ టైం కాబట్టి ఎవరైతే ప్రజలకి అండగా ఉంటూ ఇచ్చిన మాట మీద నిలబడి తన కుటుంబ సభ్యులుగా ప్రజల్ని భావించి ప్రతి ఒక్కరికి ఒక కొడుకులాగా పనిచేస్తున్న జగనన్న మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే నగిరిలో నేను హ్యాట్రిక్ కొట్టాలి ఎమ్మెల్యేగా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. యుక్త వయసులో వచ్చే ఆలోచనలతో ఆకర్షణలకు లోను కావద్దని బాలబాలికలకు సూచించారు చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కోఆర్డినేటర్ సంపత్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ ప్రభుత్వ పాఠశాలలో స్నేహిత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాలలో, సీరియళ్లలో చూపించే వాటికి నిజ జీవితంలో జరిగే వాటికి తేడా ఉంటుందన్నారు. సెల్ ఫోన్ వల్ల విద్యార్థులు పక్కదారి పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఫోటోస్, ఇతర వ్యక్తిగత వివరాలు పెట్టవద్దని బాలికలకు సూచించారు. వివిధ యాప్ల ద్వారా మోసపోయే అవకాశం ఉందన్నారు. లైంగిక నేరాల నిరోధక చట్టం 2012, బాల్య వివాహ చట్టం 2006 గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సబిత, ఏసీడీపీఓ అరవింద, సూపర్వైజర్ శ్రీలత, ప్రధానోపాధ్యాయులు రవీందర్ పాల్గొన్నారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన టీఎన్జీఓ ప్రతినిధి నగూరి సుధీర్కు నివాళులు అర్పించారు ఆ సంఘం ప్రతినిధులు. కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో సుధీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు టీఎన్జీఓ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దారం శ్రీనివాసరెడ్డి, సంగెం లక్ష్మణరావు. వ్యవసాయ శాఖలో అధికారిగా, టీఎన్జీఓ ప్రతినిధిగా సుధీర్ అనేక సేవలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రియదర్శిని, అసోసియేట్ అధ్యక్షులు రాగి శ్రీనివాస్, కేంద్ర సంఘం నాయకులు నాగుల నరసింహస్వామి, జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, మహిళా జేఏసీ చైర్మన్ ఇరుమల శారద, సబిత పాల్గొన్నారు. ఇది చాలా విచిత్రమైంది. మన ఉద్యోగుల కుటుంబాన్ని విడిచి దాదాపు 7 రోజులు కావస్తుంది. మనతో మన కుటుంబ సభ్యునిగా మొన్నటి వరకు కలిమిడిగా మెదిలి గత 17 సంవత్సరాలుగా తెలంగాణ ఎన్జిఓ సంఘంలో మా పట్టణ శాఖలో, జిల్లా శాఖలో, తదనంతరం బదిలీపై వెళ్ళి జగిత్యాల్లో కూడా అటు ఉద్యోగం, ఇటు ఉద్యోగుల సమస్యలపై స్పందిస్తూ పెద్దపల్లిలో పనిచేస్తూ అక్కడ కూడా టీఎన్జిఓ నాయకుడిగా పనిచేయడం జరిగింది. ఇటు విధి నిర్వహణలో కూడా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ఇటు ఉద్యోగుల సమస్యలు అయితేనేమి, తెలంగాణ ఉద్యమం అయితేనేమి అన్ని విషయాల్లో ఆయనే మనతోని పాలు పంచుకున్నారు. ఎందుకంటే మేము ఇవాళ సుధీర్ గారికి ఈ అశ్రు నివాళి కార్యక్రమం పెట్టని చిన్న మెసేజ్ చేయంగానే ఇంతమంది వచ్చిరంటే దానికి ఆ సుధీర్ గారి ఉన్న ఎంత ప్రేమ, అభిమానము ఉంటే ఇంతమంది రారు. ఆయన అందరిలో ఒకరిగా మమేకమై ఎప్పుడైనా ఏదైనా చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆయన ఏది లోపల ఉంచుకోకుండా ఎమోషనల్గా మాతో కూడా పంచుకుంటుండే. కరీంనగర్లోని కిమ్స్ డిగ్రీ పీజీ కాలేజీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు బీఆర్ఎస్వి ప్రతినిధులు.
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలని, విద్యావంతులు, నిజాయితీ పరులకే ఓటు వేసి గెలిపించాలని సూచించారు. నగరంలోని పలు ప్రైవేటు, ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులకు ఓటరు నమోదుతో పాటు ఓటు హక్కు వినియోగంపైన అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి ప్రతినిధి గవ్వ వంశీధర్ రెడ్డి, బండవేణు, సాయి ప్రదీప్, శ్రావణ్, తరుణ్, యశ్వంత్, ఓంకార్, స్వామి, పరశురాం, సందీప్, వేణు పాల్గొన్నారు. 18 సంవత్సరాలు నిన్న యువకులందరూ కూడా తప్పకుండా ఓటు హక్కు నమోదు చేసుకుని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కరీంనగర్ పార్లమెంట్ పరిధి మొత్తం కూడా అన్ని డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ అన్ని పీజీ కళాశాలలు కూడా క్యాంపెయినింగ్ ప్రారంభించాము. ఓటు అనేది ఒక వజ్రాయుధం. ప్రజాస్వామ్యంలో ఓటుతోటే ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం హక్కు ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం మాకు కల్పించింది. తప్పకుండా విద్యార్థులందరూ కూడా ఓటు హక్కు నమోదు చేసుకుని ఓటు హక్కు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా వారితో పాటు వాళ్ళ తల్లిదండ్రులను, వారి చుట్టుపక్కల వారిని కూడా ఓటు వేసే విధంగా వారిని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలో మరో కుంభమేళా జాతర జరగనుంది. ఫిబ్రవరి 21 నుండి 24 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది. దీనికి 1 కోటికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు అధికారులు. నెల నుండే మేడారం జాతరకు తరలి వెళ్తున్నారు భక్తులు. భక్తుల డిమాండ్ మేరకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18 నుంచి 25 వరకు 750 బస్సులను నడపనుంది ఆర్టీసీ. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపైన కసరత్తు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. కాగా ఈ జాతరకు కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 750 బస్సులు నడిపేందుకు సిద్ధమైంది ఆ సంస్థ. ఇందులో కరీంనగర్ రీజియన్ నుండి 325, హైదరాబాద్ ఇతర రీజియన్ల నుండి మరో 425 బస్సులను నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు ఆర్టీసీ అధికారులు. ఆయా ప్రాంతాల్లో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు డిపో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆర్టీసీ ఉన్నతాధికారులు. కరీంనగర్ రీజియన్ నుండి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఈ నెల 18 నుండి 25 వరకు ప్రత్యేక బస్సులను నడపనుంది ఆర్టీసీ సంస్థ. కరీంనగర్, పెద్దపల్లి, మంతెని, గోదావరి ఖని, ఏటింగ్లెన్, హుజురాబాద్, హుస్నాబాద్ పాయింట్ల నుండి మేడారం జాతరకు 325 బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. సంవత్సరం కరీంనగర్ జిల్లా నుంచి దాదాపుగా 750 బస్సులు నడపడానికి నిర్ణయించడం జరిగింది. మన కరీంనగర్ జిల్లాలో ప్రతి సంవత్సరం మనము 7 పాయింట్స్ ఉంటాయి. కరీంనగర్ నుంచి బస్ స్టేషన్ నుంచి ఒక పాయింట్, గోదావరి ఖని, మంతని, పెద్దపల్లి, ఏటింగ్లెన్ కాలనీ, హుజురాబాద్, హుస్నాబాద్ ఈ ప్రదేశాల నుంచి మేడారంకి ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుంది. సో ఈచ్ పాయింట్కి కూడా మేము ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా కూడా బస్సెస్ పూల్ చేయడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా నుంచి మన బస్సుల్లో నుంచి 325, బయట నుంచి 425 బస్సులు, దాదాపుగా 750 బస్సులు నడపడానికి ఈ సంవత్సరం నిర్ణయించడం జరిగిందండి. దానితో పాటు క్యూ లైన్లు కూడా ఈసారి మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంట్ అయింది కాబట్టి పోయిన సంవత్సరం 500 బస్సులు నడిపించాము 2022లో. బట్ ఈసారి మహాలక్ష్మి పథకం కింద మహిళలు బాగా ప్రయాణం చేస్తున్నారనే ఉద్దేశంతో ఇంకా కూడా ఇంక్రీజ్ చేసి ఈసారి 750 బస్సెస్ నడిపించాలని నిర్ణయించడం జరిగింది. సో 18th నుంచి 24th వరకు ఉంటుంది. దాదాపుగా సండే టు సండే. అమ్మవారు బుధవారం, గురువారం ఎక్కువ రష్ ఉంటుంది. అమ్మవార్లు వచ్చిన రోజు బుధవారం, గురువారం, శుక్రవారం వనప్రవేశం ఉంటుంది. శనివారం వరకు రిటర్న్ ట్రాఫిక్ ఉంటుంది. సో మనకి అప్ ట్రాఫిక్ ఏమో సండే నుంచి స్టార్ట్ అవుతుంది, బుధ గురువారాల వరకు ఉంటుంది. డౌన్ ట్రాఫిక్ ఏమో అక్కడి నుంచి బుధవారం స్టార్ట్ అయ్యి సండే వరకు ఎండ్ అయిపోతుంది. ఈసారి మేడారం జాతరకు ఆర్టీసీ బస్సుల్లో భారీగా తరలి వెళ్లనున్నారు భక్తులు. గతంలోలా కరోనా లేకపోవడంతో పాటు మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో రద్దీ భారీగా పెరగనుంది.
మేడారం జాతరకు కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించడంతో పరిమితికి మించి భక్తులు వెళ్లే అవకాశాలున్నాయి. డ్రైవర్స్ కండక్టర్లకు 8 గంటల పని దినాలు ఓటీ డ్యూటీలు రద్దు చేసి స్పెషల్ ఆఫ్ డ్యూటీలను పునరుద్ధరించాలని ఆర్టీసీ సంస్థను డిమాండ్ చేశారు ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జక్కుల మల్లేశం. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వెల్ఫేర్ కమిటీలను రద్దు చేసి యూనియన్లను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో రీజియన్ అధ్యక్షులు ఎన్కే రాజు, ప్రతినిధులు చారి, బిఆర్ రావు, జానీ పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ 2 డిపోకు సంబంధించి ఆర్టీసీ, ఎస్డబ్ల్యూ, ఐఎన్టీసీ యూనియన్గా స్థానిక ప్రెస్ భవన్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద మేమందరం కరీంనగర్ 2 డిపోగా మహిళలు ప్లస్ మేమందరం కార్మికుల ఉద్యోగులు అందరం కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అనుబంధమైనటువంటి ఎస్డబ్ల్యూ యూనియన్ను ఆర్టీసీలో బలోపేతం చేసుకోవడం కొరకు ఈరోజు అందరం సమాయత్తమైనాం. ఈరోజు సమస్యలు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఈరోజు సమస్యలు ఎదుర్కొంటున్నాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి కార్మిక లోకమంతా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్ తర్వాత మేమంతా ఆశలు పెట్టుకొని ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు 31న మనం మీటింగ్ పెడతా అన్నారు. ఆ రోజు మీటింగ్ ఎందుకో క్యాన్సిల్ అయింది. మేము మా యొక్క సమస్యలను విన్నవించుకోవడానికి మా ప్రధాన కార్యదర్శి గారు ప్లస్ మా రాష్ట్ర నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి మరియు రవాణా శాఖ మంత్రి గారికి మొరబెట్టుకున్నారు. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం 2024 సంవత్సర క్యాలెండర్ను కరీంనగర్లో ఆవిష్కరించారు. నగరంలోని విజ్డమ్ అకాడమీలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర కో కన్వీనర్ పోకల నాగయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది నూతన సంవత్సర క్యాలెండర్ను రూపొందించినట్లు తెలిపారు. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఎల్లవేళలా అధ్యాపకుల పక్షాన నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దిరాజు సత్యనారాయణరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తోజు సదానందచారి, జిల్లా కార్యదర్శి మధుకర్, నగర అధ్యక్షులు వెంకటరమణ, తాకేశ్వర్, అధ్యాపకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఫైర్. బీఆర్ఎస్ బంజారా సదస్సులో పలు వ్యాఖ్యలు. బ్యూరోక్రాట్స్ ఇండియా జాబితాలో 3 ఐఏఎస్లు. జాబితాలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ సత్పతికి చోటు. పద్దెనిమిది నుండి 25 వరకు మేడారంకు ప్రత్యేక బస్సులు. కరీంనగర్ రీజియన్ల పరిధిలో 325 సర్వీసులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాల్టా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.